హాయ్ మామ, రీసెంట్ ఓటీటీలోకి వచ్చిన నవాబ్ కేఫ్ అనే సినిమాని అయితే చూశాను. ఇది ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్స్ క్లీన్ మూవీ. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే రాజీవ్ కనకాల గారికి వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఒక నవాబ్ కేఫ్ అయితే నడుపుతూ ఉంటారు. అది వాళ్ళ కొడుక్కి నచ్చకి ఇండివిజువల్గా అమెరికా వెళ్దాం అనుకుంటాడు. దాని తర్వాత ఒక సిచ్యువేషన్లో వాళ్ళ ఫాదర్ చనిపోవడం, దాని తర్వాత ఆ కేఫ్ని ఎలా నడిపాడు, దీని చుట్టూ అల్లిన కథ టోటలీ సినిమా కథ. ఇందులో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం కొన్ని క్యారెక్టర్స్ బాగానే యాక్ట్ చేశాయి అండ్ అలాగే విజువల్గా కొన్ని సీన్స్ని చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఇది అన్అఫీషియల్ ఇడ్లీ కొట్టు మూవీ రీమేక్ లాగా అయితే అనిపించింది. సేమ్ ఆ సినిమాలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుందో అదే కాన్ఫ్లిక్ట్ని డైరెక్టర్ ఆ సినిమాని చూసి దీన్ని ఇన్స్పైర్ అయ్యి చేశారో ఎట్టో తెలియదు, కానీ సేమ్ అలాంటి తీద్దాం అనుకున్నారు, లేదు అదే తీసారు అని అయితే నాకు ఎక్కువగా అనిపించింది. అండ్ అలాగే ఈ సినిమాలో ఎమోషనల్ మూమెంట్స్ను చాలా సీన్స్ ఎమోషనల్గా కనెక్ట్ చేద్దాం అన్న అది మధ్యలోనే ఆపేసి నెక్స్ట్ సీన్కి వెంటనే వెళ్ళిపోవడం వల్ల ఇట్స్ ఏ హాఫ్ బేక్డ్ ప్రాజెక్ట్ లాగా అయితే అనిపించింది. కానీ ఎవరైనా చూద్దాం అనుకుంటే మాత్రం ఇట్స్ ఎ క్లీన్ మూవీ. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్.